అందరికి నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి గల ప్రధాన కారణం మనకి జనవరి 25వ తారీఖు జాతీయ ఓటర్ల దినోత్సవం అనేటువంటి జరుపుతున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కుని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ప్లెడ్జ్ ద్వారా తెలియజేస్తాం. అయితే మనకి ఓటు హక్కు ఎలా వచ్చింది, దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి, మరి జనవరి 25వ తారీఖున మనం జాతీయ ఓటర్ల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అనేటువంటి అంశం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇంతకుముందు అంటే భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన అలాగే రాచరిక పాలన ఉండేది. కానీ మనం 1947 తర్వాత స్వాతంత్రం పొందింది, తెచ్చుకున్న తర్వాత మరి అనేక రాజ్యాంగాలని చదివిన తర్వాత మనకి ప్రజాస్వామ్య దేశంగా ఉండాలనుకున్నాం. ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి ప్రజాస్వామ్యం అంటే ప్రజల ద్వారా ప్రజల చేత ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటువంటి వ్యవస్థను ప్రజాస్వామ్యం అంటాం. మరి ఈ ప్రజాస్వామ్యానికి మూలం ఓటు. మరి ప్రజలందరూ ఓటు హక్కును ఉపయోగించుకొని ఆ దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలనేటువంటిలో భాగంగా కుల, మత, జాతి, వర్ణం, లింగం అనేటువంటి భాషా ప్రాంతం తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని ఆ రోజు నిర్ణయించారు. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులకి ఏ వివక్షత లేకుండా ఓటు హక్కును కల్పించాలని భారత రాజ్యాంగం నిర్ణయించింది. మరి జనవరి 25వ తారీఖున మనం ఓటు హక్కుని దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటామంటే 1940 స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో మనకి మొట్టమొదటిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం అనేటువంటిది ఏర్పడింది. మరి మనకి ఓటు ఎవరు జారీ చేస్తారంటే కేంద్ర ఎన్నికల సంఘం అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కును జారీ చేస్తుంది. మరి 1950 జనవరి 25వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘం ఉండాలని చెప్పేసి ఒక బిల్లు ఏర్పాటు చేసినారు. పార్లమెంట్ ద్వారా ఆమోదించబడింది. దానికి గుర్తుగానే మరి జనవరి 25వ తారీఖున మనం జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రతి ఒక్కరికి ఆ రోజు ఓటు హక్కుని ఎవరైతే 18 ఇయర్స్ అబవ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. మరి ఈ విధంగా ఓటు అనేటువంటిది ప్రజాస్వామ్య దేశంలో చాలా అమూల్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా లేదంటే ఒక అభివృద్ధి నుంచి కుంటుపడిపోవాలన్నా అది ఒక పౌరునికి ఉన్నటువంటి ఓటు హక్కు మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు కూడా స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి రాజకీయాల గురించి అనుభవాన్ని తెలుసుకుంటూ మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు మీకు అనుకూలంగా ఉంటారో అలాగే ఎవరైతే మేధావులు ప్రజాస్వామ్య దేశానికి ఉపయోగకరంగా పనిచేస్తారో అటువంటి వ్యక్తులని ఆలోచన చేసి ఎన్నుకుంటారనేటువంటి ఉద్దేశం ద్వారా ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ సమావేశం అనేటువంటిది జరిగిందనేటువంటి జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సందర్భంలో అన్ని కోణాలలో ఆలోచించి సరైన వ్యక్తులను ఎన్నుకొని మీ దేశ, గ్రామ, రాష్ట్ర, మండల అభివృద్ధి కోసం పాటుపడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.